హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను దోస ఆవకాయ ఎలా పెట్టాలో చూపిస్తాను. ముందుగా మనం ఒక 4 ఇక్కడ నేనైతే 4 పచ్చి దోసకాయలు తీసుకున్నానండి. తీసుకుని ఇత్తనాలు అవి తీసేసి చేదు ఉందో లేదో చూసుకుని మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పక్కనే కడాయిలో నూనె పెట్టుకుని ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకుని మనం కొంచెం వేయించుకోవాలండి. అది పక్కన పెట్టుకుని చల్లారాలి. అది మొత్తం చల్లారే వరకు పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం దోసకాయ ముక్కల్లో 2 టీ స్పూన్ల ఆవుపిండి, ఉప్పు, కారం ఇలా నేను చూపిస్తున్నాను కదా, అన్ని 2 టీ స్పూన్స్, ఉప్పు మాత్రం 1 టీ స్పూన్, అలాగే పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే నేను ఇక్కడ జీలకర్ర పొడి, అలాగే కొన్ని మెంతులు వేసుకున్నాను అనమాట. ఇలా నేను నూనెలో వేసుకున్నాను మెంతులు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపి పెట్టుకుని చల్లారిన నూనెని తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలి. ఎంత నూనె కావాలో అంత వేసుకోవాలి. బాగా నూనె కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే మీడియంగా వేసుకోండి.